నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 33, 34వ శ్లోకాల గురించి తెలుసుకుందాం. యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా. భావం: కృష్ణ, ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాను? ఎవరి కోసం చేస్తున్నాను? కేవలం నేను నా అన్నదమ్ములు సుఖపడాలని కాదు కదా. నా బంధువులు, మిత్రులు, ప్రజలు సుఖపడాలని కదా. ఆ బంధువులు, మిత్రులు, ప్రజలు నా పక్షాన మరియు శత్రువుల రూపంలో నా ఎదురుగా నిలబడి ఉన్నారు. ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీరంతా వారి వారి భార్యాబిడ్డల మీద, రాజ్యము మీద, సంపదల మీద, తుదకు తమ ప్రాణాల మీద ఆశలు వదులుకొని చావడానికి సిద్ధపడి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. వీరే కాదు, నా తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, పుత్రులు, మామగార్లు, మేనమామలు, మనుమలు, బావలు, బావమరుదులు, ఇంకా అనేక మంది బంధుమిత్రులు ఇక్కడ వారి వారి రాజ్యములను, సంపదలను వదులుకొని చివరకు చావడానికి సిద్ధపడి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. యుద్ధమే కనుక జరిగితే వీరంతా మరణించడం తథ్యం. ఎవరూ లేకపోయిన తరువాత వీరందరి చితాభస్మంతో పేర్చిన భస్మసింహాసనం మీద కూర్చొని నేను ఒక్కడనే రాజ్యం ఏలుకోవాలా? రాజ్యము అంటే ప్రజలు. ఆ ప్రజలే లేకపోయిన తరువాత ఇంకా రాజ్యం ఎక్కడిది? ఆ ప్రజలు లేని రాజ్యాన్ని నేను ఎలా పాలించేది? ఇంత మారణహోమం తరువాత లభించే రాజ్యము నాకు, నా అన్నదమ్ములకు సంతోషాన్ని కలిగిస్తుందా? చెప్పు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.